హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఆహ్, వైజాగ్ నుంచి మన ఎక్స్‌పర్ట్ ఆదిత్య గారు జాయిన్ అవుతున్నారు. ఆదిత్య గారు ఎలా ఉంది అక్కడ వెదర్? ఇది మీరు అడిగినప్పుడల్లా ఎప్పుడు కూడా నాకు టీవీ 9 మహాత్మా గారే గుర్తొస్తారు. మహాత్మా ఇప్పుడు ఏమిటి అక్కడ పరిస్థితి అని అడుగుతారు ఆయన్ని. నమస్తే నాగభయ్య, నమస్తే అండి అందరికి. సో, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కూడాను దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఫర్ ఇండియా. అంటే దేర్ ఆర్ మెనీ ఎలిఫెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈస్ లైకెన్ టు ఎన్ ఎలిఫెంట్. అది వదిలేస్తే గనక ఫిస్కల్ హెల్త్ అనేది మన దేశాన్ని రాను రాను దిగజారిపోతుంది. అది దాని ఫలితాలు అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్‌లో అనేది చాలామంది అసలు ఆలోచించట్లేదు. నాకు తెలిసి ప్రజలు ఎదురుగా ఆలోచించరనుకోండి చాలామంది. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నట్టు అలా కూర్చుంటారు. కానీ రాజకీయ నాయకులు గాని, ముఖ్యంగా చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు, సీఎంస్, పీఎం అలాగే సీనియర్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడాను దీనికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చి ఇ కొంచెం కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేయట్లేదని నా బాధ అనమాట. ఇది డిటోరియేటింగ్ హెల్త్ ఆఫ్ ఫిస్కల్ హెల్త్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా స్టేట్స్. సో, దీని గురించి నేను త్వరగా ఒక ఉపోద్ఘాతం చెబుతాను. కొంత డేటాతో. ఏంటంటే మన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్‌బిఎం. ఈ పదం చాలామంది వినే ఉంటారు. ఇది మనం ఈ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఉంది కాన్స్టిట్యూషన్‌లో. మనం పెట్టుకున్నాము కొన్ని దశాబ్దాల క్రితం. దీని ప్రకారం ఏంటంటే డెట్ టు జీడీపీ రేషియో అనేది చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెట్ ఇట్ షుడ్ బి 40% ఆఫ్ ఇండియాస్ జీడీపీ మాక్సిమం. అండ్ స్టేట్స్ తీసుకునే అప్పులు అవి 20% కంటే మించకూడదు స్టేట్ జీడీపీతో పోల్చుకుంటే కనుక. సో ఇప్పుడు యాజ్ ఆన్ జనవరి 2026 ఏముందంటే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులేమో అరౌండ్ 57%, అంటే 40% మీద చాలా ఎక్కువ ఉంది. అంటే భారతదేశ జీడీపీతో పోల్చుకుంటే 57% అప్పులు ఆల్రెడీ కేంద్రం తీసుకుంది. ముఖ్యంగా గత 20 ఏళ్లలో బాగా ఎక్కువ పెరిగింది ఇది. అలాగే అన్ని రాష్ట్రాలు కలిపి చూసుకుంటే గనక అరౌండ్ 28% ఉంది. అంటే అది కూడాను ఆ 20% లిమిట్ ఏదైతే అనుకున్నామో స్టేట్స్ కూడా క్రాస్ అయినాయి. కాకపోతే అన్ని స్టేట్స్‌ను అంత బ్లేమ్ చేయలేము. కొన్ని స్టేట్స్ అయితే బాగా ప్రమాదం అంచున ఉన్నాయి. అంతగా అప్పులు తీసుకుంటా ఉంటే ఎందుకు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ గాని, కోర్ట్స్ గాని ఎందుకు జోక్యం చేసుకోలేదంటే దే ఆర్ మోర్ లైక్ గైడెన్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టైప్ అనుకుంటున్నాను నేను. నాకు పూర్తిగా అవగాహన లేదు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ లా గురించి. అది ఇంకా వీటిల్లో మనం ఈ ఎపిసోడ్‌లో స్టేట్ గవర్నమెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. టాప్ 5 స్టేట్స్ ఏమిటి? అప్పులు తీసుకోవటంలో బాగా దరిద్రమైన పొజిషన్‌లో ఉన్నవి. పంజాబ్ ఏమో డెట్ టు స్టేట్ జీడీపీ రేషియో 45%. హిమాచల్ ప్రదేశ్ 41%. ఇంకా కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీను 35-36%. అంటే 20% అనేది ఒక లిమిట్ అయితే గనక వీళ్ళని ఆపాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వం కూడాను ఎందుకో మరి ఓవర్ ద లాస్ట్ 2 డికేడ్స్ వీళ్ళకి ఈ అలసి ఇవ్వటం వల్ల కావచ్చు, ఏం కావచ్చు, ముఖ్యంగా ఈ 5 స్టేట్స్ అయితే గనక హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోయింది. అయితే ప్రజలకి ఏంటి ఇబ్బంది అంటే అప్పులు ఎందుకు పెరుగుతున్నాయంటే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి. ఆదాయం పెరగట్లేదు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయం అంటే వాళ్ళు సొంతగా అంటే స్టేట్ జీఎస్టీ ఉంది కదా, అదీను ఆల్కహాల్, ఫ్యూయల్ ఆ రెండిటి మీద ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళు ట్యాక్స్లు వేసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టేట్ జీఎస్టీ అండ్ ఈ ఆల్కహాల్ అండ్ ఫ్యూయల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఆదాయం, అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సెస్లోంచి
కొంత ఆల్మోస్ట్ 58% వాళ్ళు మళ్ళీ రాష్ట్రాలకు బదిలీ చేయాలి. కానీ అవి కూడాను పూర్తిగాను తొందరగానే బదిలీ చేయట్లేదని చెప్పేసి రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి కొన్నేళ్లుగా. సో అవి రాష్ట్రానికి ఆదాయం అయితే గనక కొన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒక 80% వచ్చే ఆదాయంలో 80% కేవలం వాళ్ళకున్న గవర్నమెంట్ స్టాఫ్ శాలరీస్, రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్స్, అలాగే తీసుకున్న అప్పులకి వడ్డీ కట్టడం, వీటికి సరిపోతుంది. అందుకని ఇంకా అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతావి డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఇంకా మిగతా ఏం చేయాలన్నా కూడాను మిగిలేది ఒక 20-30% మాత్రమే కాబట్టి ఆదాయంలో ఈ గవర్నమెంట్ స్టాఫ్ ఎక్స్పెండిచర్ పోగా అప్పులు తీసుకుని చేస్తున్నారు. దానితోడు అందరికీ తెలిసినట్టే ఈ ఫ్రీబీస్ మన మోదీ భయ్య చెప్పినట్టు రేవడి అనేవి అంతకుముందు సదరన్ స్టేట్స్లో ఎక్కువ ఉండేది, తమిళనాడు కానీ తర్వాత ఆంధ్ర కానీ. ఇప్పుడు నాకు తెలిసి ఒక కేరళ మినహాయిస్తే అన్ని సదరన్ స్టేట్స్లోనూ కూడాను ఈ వెల్ఫేరిజం అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ డబ్బులకు కూడా అప్పు తీసుకునే కడుతున్నారు, చెల్లిస్తున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఒకటేమో అప్పు పెరిగిపోతూ ఉంది, రెండోదేమో అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పబ్లిక్ గూడ్స్, అది రోడ్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మిగతా పబ్లిక్ గూడ్స్ ఏవైతే మనకి భవిష్యత్తులో మన ఎకానమీ సైజ్ పెరగడానికి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి అయితే ఉపయోగపడతాయో ఆ పబ్లిక్ గూడ్స్ మీద పట్టాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డబ్బు సరిపోవట్లేదు, డబ్బు మిగలట్లేదు అసలు. సో అది వచ్చే ప్రాబ్లం. ఇలానే జరుగుతూ ఉంటే కనుక ఇలానే కొద్దేళ్ళు ఇంకా అంటే ఫ్యూచర్ అంటే ఏదో ఒక 25 ఏళ్ల తర్వాత ఏమవుతుందని చెప్పట్లేదు, వచ్చే 5 ఏళ్లలోనే మనం చూస్తాము చాలా రాష్ట్రాల్లో. ముఖ్యంగా నేను చెప్పిన ఈ 5 రాష్ట్రాల్లో ఒకటేమో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు సున్నాకి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, నేను చెప్పిన టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ ఉంది, కానీ తెలంగాణ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాలు కూడాను మనకి బాగా దగ్గరలో ఉన్నాయి. ఏది ఇలా బాగా అప్పుభారం పెరిగిపోయిన విషయంలో. సో కర్ణాటకలో అయితే కనుక దాదాపు అంత డెవలప్మెంట్ వర్క్ ఒక్క బెంగళూరుకి సంబంధించి, సిటీకి సంబంధించి ఏవైతే మంచి 20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర స్థాయి నాయకులకి బాగా డబ్బులు మిగులుతాయో అలాంటివి తప్పితే మిగతా రాష్ట్రం మొత్తం మీద డెవలప్మెంట్ వర్క్ చాలా తక్కువ అయిపోయింది అనేది చాలా గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ గురించి నాకు ఎక్కువ తెలియదు, మేబీ అదే అక్కడ కూడా అలానే ఉంది అనుకుంటున్నాను, అప్పుడైతే బాగా పెరిగిపోయింది. సో కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డబ్బులు పెట్టడం అనేది అయిపోతుంది. రెండోది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇది సామాన్య ప్రజలకి తెలిసి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మీ చేతిలో డబ్బులు పడచ్చేమో కానీ మిగతా చాలా విషయాలకి అంటే ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ మీద, వాటర్ రిసోర్స్ అనేది పబ్లిక్ గుడ్ కదా, దాని మీద గవర్నమెంట్ కనుక ఎక్కువ స్పెండ్ చేయకపోతే కనుక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడానికి కానీ అలాగే వాటర్ క్వాలిటీ అనేది సంబంధించి ఇన్వెస్ట్ చేయటం కానీ అది గవర్నమెంట్ చేయకపోతే కనుక మీరు మీ సొంత డబ్బులతో కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ కావచ్చు, లేకపోతే బబుల్ 20 లీటర్ల బబుల్స్ కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది వాటర్ క్వాలిటీ బాగాలేకపోతే కనుక. అంటే ఒక చేత్తో మీకు డబ్బు వస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి, కానీ మీకు తెలియకుండా ఇంతకుముందు కంపేర్ చేస్తే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది పబ్లిక్ గుడ్స్ సంబంధించి. ఇది వాటర్ కావచ్చు, పబ్లిక్ గుడ్స్ అంటే వాటర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఇవన్నీను ఆల్రెడీ మనం చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా మెట్రో సిటీస్లో కానీ లార్జ్ సిటీస్లో చూస్తున్నాము. వాటర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ దాదాపు మనం ప్రైవేట్ ప్లేయర్స్ మీద ఆధారపడుతున్నాం. గవర్నమెంట్ డబ్బు పెట్టడం తగ్గింది, కానీ వాళ్ళు పెడుతున్న డబ్బు కూడా ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే మన సాధారణ ప్రజలను బాగా ఇంపాక్ట్ చేసేది ఇన్ఫ్లేషన్. గవర్నమెంట్ ఎప్పుడైతే ఎక్కువ అప్పులు తీసుకుంటూ ఉంటుందో, అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అప్పులు? వాళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటేమో కొత్తగా డబ్బు ప్రింట్ చేయటం, లేకపోతే కనుక ఓపెన్ మార్కెట్ నుంచి అప్పు తీసుకోవటం, బాండ్స్ ఇష్యూ చేసి. డబ్బులు ప్రింట్ చేస్తేనేమో ఇన్ఫ్లేషన్ బీభత్సంగా పెరిగిపోద్ది. ఈ ఓపెన్ మార్కెట్ నుంచి బాండ్స్ ఇష్యూ చేసి స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటే కనుక దానివల్ల
ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు అప్పు తీసుకోవాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువతో తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు కూడాను వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించుకుంటారు. సో ఈ రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఆ, దుష్పరిణామాలు ఉంటాయి. ఏది ప్రభుత్వాల అప్పులు బాగా పెరిగిపోవటం వల్ల. మరి ప్రభుత్వాలుకి ఈ విషయం తెలుసు కదా, మీకు నాకు తెలిసినప్పుడు. కానీ ఆ, వాళ్ళు వాళ్ళ ఐడియల్గా వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే కొంచెం వెల్ఫేరిజం అనేది సాధ్యమైనంత ఎక్కువ మందికి సాధ్యమైనంత ఎక్కువ డబ్బులు ఇచ్చి సాధ్యమైన ఎక్కువ ఓట్లు మనం భద్రపరుచుకుందాం మనం వచ్చే ఎలక్షన్ కోసం అనే ఆ యాటిట్యూడ్ తగ్గించుకుని ఎవరికైతే తప్పనిసరిగా అవసరం ఉంటుందో అలాంటి వారికి, అంటే వికలాంగులకు కానీ లేకపోతే వయసు ఉడిగిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ ఇవ్వటం అంతవరకు అలాంటివి అయితే ఓకే. కానీ ఉచిత బస్సు ప్రయాణాలు కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తామని కావచ్చు, ఇలా రకరకాల అంటే అన్ని ముఖ్యంగా సదరన్ స్టేట్స్ పోటీ పడుతున్నాయి ఎన్ని కొత్త రకాలుగా ఇవ్వచ్చు బస్ ప్రయాణాలని, అది ఉచితాలు అని చెప్పేసి. ఇప్పుడు చూస్తుంటే తమిళనాడులో వచ్చే ఎలక్షన్లో మగవాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. వాళ్ళు అలాంటివి తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు అలాంటివి చేయకుండా ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్స్, పొలిటీషియన్స్ ట్యాక్స్లు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మనకు తెలియకుండా సెస్సుల రూపంలో, సర్ఛార్జీల రూపంలో వేస్తూ ఉంటారు. ఈ మధ్య నాకు తెలిసి ఆంధ్ర గవర్నమెంట్ కూడాను రోడ్స్కి సంబంధించి, అంటే రోడ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇంకొక సర్ఛార్జో సెస్సో ఏదో వేయబోతున్నారు పెట్రోల్ మీద అని విన్నాను. సో అలా స్టెల్త్ ట్యాక్సెస్ అంటారు వాటిని, అలా ఒకటి చేయటం. రెండోది ఏం చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు ఏవైతే ఉంటారో వాళ్ళ ఎవరికీను డబ్బులు సమయానికి చెల్లించకపోవటం, ఇలాంటివి కొన్ని అది మనం ఆంధ్రాలో ముఖ్యంగా చూసాం గత 5 ఏళ్లలో. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుందని ఊహించుకుంటున్నాను నేను. సో ఇలా జరిగితే ఏమవుతుంది, చేసే కొద్ది పనులకు కూడా ఇంకా రాను రాను కాంట్రాక్టర్స్ రారు. దీని తోడు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. ఒకవేళ ప్రభుత్వం డైరెక్ట్గా అప్పు తీసుకుంటే కనుక ఓపెన్ మార్కెట్ నుంచి బాండ్స్ ఇష్యూ చేసి, అది క్లియర్గా కనబడిపోతుంది ఏది డెట్ టు జీడిపి రేషియో ఎంత ఉందనేది కనబడిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో మొదలుపెట్టినాయి గత 10 ఏళ్లుగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ కొత్తగా ఒకటి ఫామ్ చేసి, అంటే స్టేట్ వాటర్ కార్పొరేషన్ అని కావచ్చు, స్టేట్ లిక్కర్ బెవరేజెస్ కార్పొరేషన్ కానీ, అయితే అమరావతి డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఆ కార్పొరేషన్స్ అప్పు తీసుకుంటాయి అన్నమాట. సో అప్పు తీసుకుంటే అది గవర్నమెంట్ తీసుకున్నట్టు ఉండదు కదా, గవర్నమెంట్ ఓన్లీ వాళ్ళకి షూరిటీ ఇస్తుంది అంతే. వీటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు. ఇలాంటివి కూడాను చేస్తున్నారు. అంటే ఇవన్నీ చేసి ఇదే రకంగా అంటే వచ్చే సంవత్సరం కొద్ది సంవత్సరాల పాటు ఎలాగోలా నెట్టేద్దాం అనుకుని చూసుకుంటున్నారు తప్పితే, అసలు ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇలా స్పైరలింగ్ డెట్ టు జీడిపి రేషియో అనేది ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మన ఫ్యూచర్ జనరేషన్ మంచి కోసం కట్టేలు చేయాలనే ఆ ఉత్సాహం మాత్రం ఎవరు చూపించట్లేదు. సో ఇక్కడితో నా ఉపోద్ఘాతం ఆపుతాను. ఆదిత్య, ఎనీ క్విక్ థాట్స్? ఎస్, మీరు స్టార్టింగ్ లో అన్నట్టు ఐ యాక్చువల్లీ వండర్ వై పీపుల్ డోంట్ పే అటెన్షన్. ఇప్పుడు పోనీ చదువుకోకుండా లేకపోతే దీని మీద తెలియకుండా ఉన్న వాళ్ళ తాలూకా కథ వేరు. ఇప్పుడు మన ఆడియన్స్ ఆర్ మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను దే ఆర్ క్వైట్ వెల్ ఇన్ఫార్మ్డ్, హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనుకుంటా. పోనీ ఇంతకు ముందంటే కష్టంగా ఉండేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి అనుకోవచ్చు. ఇప్పుడు ఏమీ కష్టపడక్కర్లేదు. ఏఐని క్వశ్చన్ అడిగితే అదే తెచ్చేస్తుంది కదా. గెట్ మీ దీస్ సోర్సెస్ అండ్ టెల్ మీ అని చెప్పి ఒక మాట అడిగితే అది ఆన్సర్ తెచ్చేస్తుంది. రీసెర్చ్ కూడా చేసుకోక్కర్లేదు. సో ఐ థింక్ చాలా మంది చేస్తూ ఉండుండొచ్చు ఆల్రెడీ, బట్ దట్ నంబర్ షుడ్ గ్రో బిగ్ టైమ్ అన్న అభిప్రాయం. అంటే రీజనల్ లాంగ్వేజ్ లో వాటిల్లో కూడా వచ్చింది కాబట్టి. గవర్నమెంట్ డబ్బే కదా అని ఆలోచించే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బు అన్నది ఏమీ లేదు కదా. నీ జేబులోంచి ఇస్తున్న పెట్టిన మన జేబులోంచి ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లోని ఎంత బాగుంది అది. ఆ వాటర్ తాలూకు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, అక్కడి నుంచి వస్తున్నది. అండ్ వాటర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ చెప్పింది కరెక్టే. అక్కడ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ జేబులోంచి ఇవ్వట్లేదు, మన జేబులోంచి వాళ్ళు ఇస్తున్నారు. అత్త సొమ్మల్లుడు దానం చేసినట్టు ఇచ్చి అందులో ఉన్న కాంట్రాక్టులది వాళ్ళు తీసుకుని
తర్వాత మీరు అన్నట్టు ఈ పబ్లిక్ గూడ్స్ కి మనం పెడుతున్న ఖర్చు, వాటర్ క్యాన్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అదర్ థింగ్స్, అందులో చాలా మట్టుకు మళ్ళీ ఈ పొలిటీషియన్స్ తాలూకా బిజినెసెస్, దే నో దట్ ద పబ్లిక్ గూడ్స్ విల్ ఫెయిల్, సో వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్ సెటిల్డ్. నా దగ్గర కొన్ని చిన్న చిన్న స్టాటిస్టిక్స్ టు ఆగ్మెంట్ థింగ్స్ దట్ యూ సెడ్ ఉన్నాయి నాకు భయ్య. అవి లెట్ మీ జస్ట్ రన్ త్రూ దెమ్ క్విక్లీ. మనకి మీరు ఇందాక నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనే ఒక మాట వాడారు. ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంపాదిస్తున్న డబ్బు ఇప్పుడు బాగానే ఉంది అనుకోవడానికి అసలు ఎందుకు ఇప్పుడే ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం అన్నది వీఆర్ అట్ ఫ్లెక్స్ పాయింట్. ఇప్పుడు మన ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు టోటల్ జీడిపిలోని టోటల్ ఎంత సంపాదన ఉంది మనకు బాగుంది అనుకుంటే, ట్యాక్స్ కాకుండా ఉన్న మిగిలిన రెవెన్యూలోని ద బిగ్గెస్ట్ కాంపోనెంట్ బై ఫార్ 44% ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ హ్యాస్ బీన్ ఆర్బీఐ డివిడెండ్. ఆర్బీఐ ప్రతి సంవత్సరం ఏం చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ కి అంటే స్పెషల్ డివిడెండ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అంతా, అంటే ఏమవుతుంది, వేర్ ఆర్ దే ఎర్నింగ్ దట్ డివిడెండ్ ఫ్రమ్? బై కీపింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ దట్ యూ అండ్ ఐ షుడ్ గెట్ వెరీ వెరీ లో. ఇప్పుడు మన డిపాజిట్ రేట్స్ కానీ, ఇప్పుడు అవన్నీ బ్యాంక్ టు బ్యాంక్ బారోయింగ్ లోంచి ఆర్బీఐ సంపాదించిన డబ్బుని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ తోడేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆర్బీఐ పెద్దగా ఆ డబ్బుని మన యూటిలిటీ కోసం వాడలేదు. తోడేసే డబ్బు ఎందుకు తోడేస్తోంది గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర నుంచి? బికాస్ ఈ ఎదుర్కొండా ఉన్న డెట్ రేషియో ఇస్ బెలూనింగ్. ఇందాక నాగభయ్య పంజాబ్ గురించి చెప్పారు కదా, పంజాబ్ ఇస్ లిటరల్లీ ఓన్లీ ఎర్నింగ్ టు ఫుల్ఫిల్ దేర్ ఇంట్రెస్ట్ ఆన్ డెట్ సర్వీస్ చేయడం అన్నది చాలా దేవుడెరుగు. చాలా దగ్గరలో వాట్ వీ హ్యావ్ రెడ్ ఇస్ పంజాబ్ మోస్ట్ ప్రాబబ్లీ, అదర్వైజ్ హిమాచల్ ఆర్ రాజస్థాన్ విల్ బి వన్ ఆఫ్ ద స్టేట్స్ టు డిఫాల్ట్ ఇన్ ద నెక్స్ట్ 5 years ఇన్ ఇండియా అని ఉంది. దే విల్ డిఫాల్ట్, అ స్టేట్ విల్ డిఫాల్ట్, దే ఆర్ వెరీ క్లోజ్ టు ఇట్ అని చెప్పుకోవడానికి అని చెప్పి. ఓకే, మన రాష్ట్రానికి వద్దాం. మన దీంట్లో ఇప్పుడు ఇంత నంబర్స్ ఇప్పుడు నాగభయ్య కొన్ని చెప్పారు కదా, ఆంధ్ర తాలూకా చరిత్రలోని వీఆర్ రన్నింగ్ ది హైయెస్ట్ ఎవర్ ఫిజికల్ డెఫిసిట్ ఆంధ్ర చరిత్రలో, వేర్ ఇన్ వీఆర్ ఎట్ రఫ్లీ 4.4% ఆఫ్ అవర్ జీడిపి, స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ లోన్ ఈజ్ జస్ట్ అవర్ డెట్ కాంపోనెంట్. దానివల్ల ఏమవుతుంది, 2023-24 తాలూకా స్టాటిస్టిక్స్ ప్రకారం లయబిలిటీస్ డెట్ కాంపోనెంట్ కాదు నేను చెప్పేది, డెఫిసిట్ చూస్తున్నావు నువ్వు. డెఫిసిట్, సారీ, స్టేట్ డెఫిసిట్, సారీ, యా. అది కాకపోతే ఓవరాల్ గా డెట్ చూస్తే కనుక 35% 36% ఉంది ఇప్పుడు. 35% లో ఉన్నాం. నౌ 2023-24 లో లయబిలిటీస్ రోజ్ ఫ్రమ్ 4.3 crores to 4.94 lakh crores. ఆ ఒక్క సంవత్సరంలో 60 లక్షల కోట్లు దాదాపు మనం అప్పు పెంచుకున్నామంట. అది కాకుండా ఇందాక నాగభయ్య ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనే మాట వాడారు. అంటే ఏంటి, విచ్ మన కార్పొరేషన్ల దగ్గర నుంచి మనం రేస్ చేసిన డబ్బు, అది ఏకంగా ప్రీవియస్ గవర్నమెంట్ 5 లక్షల కోట్లు రేస్ చేసింది. అది ఆంధ్ర హ్యాస్ బీన్ ది ఓన్లీ స్టేట్ విచ్ అట్లీస్ట్ యాక్సెప్టెడ్ దట్ ఎస్ వీ హ్యావ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని చెప్పి. ఇంకా మిగిలిన స్టేట్ల వాళ్ళు మన దగ్గర నుంచి చూసి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం చూసి, ఇలా ఇష్టం వచ్చినట్టు బోల్డ్ కార్పొరేషన్లు ఫ్లోట్ చేసేసి ప్రతి కార్పొరేషన్ కూడా బయటికి వెళ్ళి రేస్ చేసేస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో మనకి స్టేట్ బడ్జెట్ 4.94 lakh crores ప్లస్ 5 lakh crores, 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది. నా అప్పు ఉంటే దాని అర్థం ఏంటి, దాని తాలూకా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలోనిట జస్ట్ దాని మీద వడ్డీ భారం, interest payments on this 10 lakh crores is 55,000 crore rupees, which is 20% of our state's potential revenue. రాబోతున్న దాంట్లో 20% జస్ట్ వడ్డీ, అప్పు తీర్చడం కాదు. మిగిలినది అన్ని ఈ రెవెన్యూలోంచే వెల్ఫేర్ పథకాలు వెళ్ళాలి, ఈ రెవెన్యూలోంచే జీతాలు వెళ్ళాలి, ఈ రెవెన్యూలోంచే పెన్షన్లు వెళ్ళాలి, ఈ రెవెన్యూలోంచే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెళ్ళాలి, ఇవన్నీ దీంట్లోంచే వెళ్ళాలి. అది కాకుండా 20% ఏకంగాను జస్ట్ అప్పు మీద వడ్డీ భారానికి మనం ఇప్పుడు పే చేస్తున్నాం. నౌ ఎప్పుడైతే అంత వడ్డీ భారం మనకి పెరిగిపోతుందో అప్పు తీరట్లేదు, సో న్యాచురల్లీ వీ విల్ కీప్ ఇంక్రీజింగ్ డెట్ ఇంకా తెచ్చుకోవడానికి. నౌ స్టేట్ బాగుపడిపోతుంది కదా, స్టేట్ లో బోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది కదా అని మనం అనుకోవచ్చు. నౌ ఇఫ్ దెర్ ఇస్ అ న్యూ ఇన్వెస్ట్మెంట్ విచ్ హెస్ బీన్ అనౌన్స్డ్ ఇన్ ద స్టేట్ విత్ 1 lakh crore rupees అనుకుందాం. నంబర్ 1 ఏంటి, ఫస్ట్ 2-3 years పాటు దాని కన్స్ట్రక్షన్ కాస్టే, అంటే లెట్ us assume that 2-3 years లో కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకుందాం. స్పీడ్ ఫాస్ట్ ట్రాక్ అని మనం వాడుతున్నాం కాబట్టి టర్మ్. ఇప్పుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది, ఒక పెద్ద సెంటర్ కట్టేసింది మన దగ్గర, 1,00,000 కోట్ల రూపాయలు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వ్యయం అని చెప్పి. అది కట్టడానికి ఒక 2-3 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. వాళ్ళ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మన వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి, అప్ టు 10 years ట్యాక్స్ ఫ్రీ డిపెండింగ్ ఆన్ ద డీల్. కొన్నిటికైతే ల్యాండ్ ఫ్రీ, కొన్నిటికైతే 1-2 years, కొన్నిటికి 5 years, 10 years వరకు ట్యాక్స్ ఫ్రీ నడుస్తున్నాయి. అది అంటే ఏంటి, వాటి వల్ల స్టేట్ కి రాబోతున్న ఎంప్లాయ్మెంట్ వస్తుంది.
కొన్నిటి వల్ల ఇమ్మీడియట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ ఇస్ హోల్ డిఫరెంట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కాకపోతే స్టేట్ కి రెవెన్యూ పెరగడంలోనే ఆ ప్రాజెక్ట్ కి 5 to 10 years పడుతుంది. అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల వాడు స్టేట్ లో రేస్ చేస్తున్న బిల్లులోంచి జిఎస్టి కాంపోనెంట్ లో 9% 5% ఎంతో కొంత కాంపోనెంట్ యాడ్ చేసుకోవడం కోసం అని చెప్పి. ఎప్పుడైతే అంటే అంత దూరం ఉంది, అది ఎన్ని లక్షల కోట్లు రావాలి అంటే వాడు రెవెన్యూ ఎంత అవ్వాలి? వీఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ గోయింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ నంబర్స్ అన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు వచ్చే అంత ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే ఎంత వాడి పెట్టుబడి రావాలి అంటే జస్ట్ స్కేల్ ఆలోచించడం కోసం అని చెప్పి. అందుకే ఏం చేస్తున్నాయి ఇందాక మీరు చెప్పినట్టు సెస్లు కానీ ఇంకేదో, బికాస్ దట్ ఈస్ ఇమ్మీడియట్ మనీ. నౌ బెవరేజ్ కార్పొరేషన్ అన్నారు, ఇది నా లాస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ బెవరేజ్ కార్పొరేషన్ ఏకంగా మనం లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం, 2031 32 వరకు జగన్ ప్రభుత్వం అప్పు చేసి దాని మీద ఆల్రెడీ వాడేసింది. సో రెవెన్యూ అప్ టు 2031 ఆన్ బ్యాంక్ గ్యారంటీస్ హెస్ ఆల్రెడీ బీన్ యూస్డ్. సో ఇప్పుడు మనం తాగుతున్న లెక్కర్ మన వాళ్ళు ఏదైతే వేస్తున్నారో దానిది పాత అప్పు చెల్లించడానికి వెళ్తుంది అది. అందుకు మన వాళ్ళు మళ్ళీ రేట్ పెంచుతున్నారు సో దట్ ఇంకొక 10 రూపాయలైనా ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పి. లాస్ట్ డేటా పాయింట్, సోషల్ వెల్ఫేర్ స్పెండింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2025-26 between 19 to 24, పోనీ ముందు దానికి వెళ్దాం, వాజ్ అబౌట్ 1.5%. సోషల్ వెల్ఫేర్ మాత్రమే యాజ్ షేర్ ఆఫ్ జీడిపి మన వాళ్ళు స్పెండ్ చేసింది 1.5%. 2025-26 లోనే 2.1% వచ్చింది. 1.4 దాటితే ఇట్ ఈస్ టెరిబుల్ అని అర్థం. 6.5 లక్షల కోట్ల రూపాయలు సోషల్ స్పెండింగ్ నడుస్తుందట. ఇఫ్ దిస్ కీప్స్ ఇంక్రీజింగ్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మంచి పాయింట్ చెప్పావు. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటి కవర్ చేసా యాక్చువల్గా. ఏంటంటే మనం ఈ స్టాట్స్ చెప్పినప్పుడు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందని చెప్తే కనుక ఎవరైతే రూలింగ్ పార్టీ వైపు నుంచి ఆలోచిద్దాం అనుకుంటారో వాళ్ళు ఏమవుతుందంటే, అయ్యా మీరు స్వర్ణాంధ్ర విజన్ 2047 చూసారా అంటే దాంట్లో చెప్పింది చూడండి, మనది రెవెన్యూస్ కూడా బాగా పెరిగిపోతాయి కాబట్టి మనం నెమ్మదిగా ఈ అప్పులు తీర్చుకుంటామని చెప్పేది. 2024 నుంచి 2047 దాకా 23 ఏళ్లలో 10 రెట్లు పెంచుతాం మేము జీడిపి, రాష్ట్ర జీడిపి అనేది చెప్పారు. దానికోసం సంవత్సరానికి 15% చొప్పున పెరుగుతూ ఉండాలి. అది ఎంత టాల్ ఆర్డర్ అనేది 23 ఏళ్ల పాటు ఆన్ యావరేజ్ 15% సిఏజిఆర్ పెరగాలంటే కనుక, అంటే ఎక్సెల్ షీట్ ఉంది కదా అని చెప్పి దాంట్లో 15% కాకపోతే 19% వేసుకోండి, ఇంకేముంది 30 రెట్లు 40 రెట్లు పెరుగుద్ది. అలా ఉందన్నమాట ఆ విజన్ అనేది. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైన పాయింట్, అది అలానే పెరగాలని కోరుకుందాం, కానీ అలా జరిగినా కూడాను ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి జాబ్ జనరేషన్ అయ్యి అలాగే ట్యాక్సెస్ వాళ్ళు కట్టడం మొదలుపెట్టి, అంటే వాళ్ళు ట్యాక్సెస్ ఎప్పుడు కట్టడం మొదలు పెడతారు? స్టేట్కి దొరికే ట్యాక్సెస్, స్టేట్ జిఎస్టి అండ్ స్టాంప్ డ్యూటీ, వాటి మీద దాదాపు అన్ని పెద్ద కంపెనీలకి వీళ్ళు కన్సెషన్స్ ఇస్తున్నారు 10 ఏళ్ల పాటు. కొన్ని కంపెనీలకి అయితే భూమి కూడా ఇచ్చేస్తున్నారు 99 పైసలకి ఒక ఎకరం కింద, లీజ్ కింద ఏదో ఒకటి అనేసి. కాబట్టి వచ్చే 10 ఏళ్లలో ఈ కొత్తగా వస్తున్న కంపెనీల ద్వారా స్టేట్కి ఎక్కువ ఇన్కమ్ పెరగకపోవచ్చు. ఈ వచ్చే కంపెనీల వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. అఫ్ కోర్స్ ఆ కంపెనీస్ ఏవైతే స్పెండ్ చేస్తాయో ఇక్కడ గుడ్స్ అండ్ మెటీరియల్స్ మీద కానీ ఇంకా వేరే దాంట్లో స్టేట్ జిఎస్టీ కంపోనెంట్ ఎదురు వేవ్ ఆఫ్ ఇస్తున్నారు కదా. సెంట్రల్ జిఎస్టీదేమో సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది. అది నేను చెప్పినట్టు వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు ఇది జనాభా లెక్కలు ఇవ్వాలన్నా రాష్ట్రాలకి, అండ్ వాళ్ళ దరిద్రం బట్టి ఇవ్వాలా, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారో పర్ ఫ్యామిలీ ఇవ్వాలన్నా అనేది ఆలోచించి ఇస్తారు. కాబట్టి మనకి సదర్న్ స్టేట్స్కి తక్కువే వస్తుంది ఆ షేర్ అనేది. ఇక ఇన్కమ్ ట్యాక్స్, ఈ జాబ్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో ముఖ్యంగా చూస్తే కనుక మనం ఎక్కువ కొంచెం వైట్ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది కూడా ఒక రకంగా మంచిది, ఎందుకంటే ప్రతి వైట్ కాలర్ జాబ్కిను ఇండైరెక్ట్గా ఒక 2-3 వేరే జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అనుకోవచ్చు. కానీ ఆ వైట్ కాలర్ జాబ్స్ ఏవైతే వస్తాయో
వాళ్ళు కట్టి ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఎదురిగి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పంచుతారు మన రాష్ట్రాలకి. సో ఆ రకంగా చూసుకుంటే కనుక మనం ఎంత వాయువేగంతో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినా కానీ అన్నీను గ్రౌండ్ అయ్యి వాళ్ళకి, ఆ కంపెనీలకి కానీ, ఆ కంపెనీ ఎంప్లాయీస్కి కానీ లోకల్ ఇకో సిస్టంలో ఏ ఇబ్బందులు లేకుండా, లోకల్ పొలిటీషియన్స్ వచ్చి రౌడీ మామూలు వసూలు చేయకుండా వాళ్ళ దగ్గర వాళ్ళని విసిరించకుండా ఉండి, అలాగే వాళ్ళకి ఇక్కడ కావాల్సినంత ట్రైన్ మ్యాన్ పవర్ దొరికి వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు స్కేలప్ చేసి అలా ఆ కంపెనీస్ అన్ని గ్రో అయినా కూడాను రాష్ట్రానికి దాని ఫలాలు అందాలంటే కనుక ట్యాక్స్ రూపేణ అది ఆ, కనీసం ఒక 7-8 ఏళ్ళు అయితే పట్టుద్ది. కానీ రా- ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కనుక ఈ 7-8 ఏళ్ల పాటు ఎలా నెట్టు రావాలనేది వీళ్ళు కనీసం దీని మీద ఆ, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటమో, లేకపోతే కీ స్టేక్ హోల్డర్స్ చాలామంది ఇలా పబ్లిక్ ఇంటలెక్చువల్స్ కానీ అపోజిషన్ పార్టీ కూడా 40% ఓట్స్ వచ్చినాయి కదా, గవర్నమెంట్ యువర్ అకౌంటబుల్ టు దెమ్ ఆల్సో. వాళ్ళకనే చెప్పాలి అంటే వాళ్ళు అసెంబ్లీకి రాకపోయినా కూడాను వాళ్ళు విడిగా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకి మీరు ఆ, ఊరినే ఏదో చిత్కరించుకోకుండా సమాధానాలు చెప్పాలి. ఇది ప్లాన్, మీదేమన్నా బెటర్ ప్లాన్ ఉందా, లేకపోతే మనందరం ఒక మాట అనుకుందాం, చెప్పండి ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి మనం అని కన్సెన్సస్ బిల్డ్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా కేవలం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు మనం తీసుకున్న అప్పులు ఎవరు చూడట్లేదు, లేకపోతే ఈ అప్పుల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సమాజం మీద అనేది ఎవరికి ఆలోచించేంత ఓపిక కానీ బుర్ర కానీ లేదు అని అనుకుంటూ కేవలం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్గా మీరు రైట్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేస్తే, అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఉండి కావాల్సిన రా మెటీరియల్స్ కూడా దగ్గరలో ఉండి, అంటే ఆ రకంగా ఆంధ్రాకి చాలా అడ్వాంటేజ్ ఉంది, కోస్ట్ ఉంది కాబట్టి, మంచి లాజిస్టిక్స్ ఆల్రెడీ రోడ్ అండ్ ట్రైన్ లాజిస్టిక్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఆ ఇకో సిస్టమ్ ఉండి, అలాగే పొలిటికల్ హెరాస్మెంట్ లేకుండా ఉంటే కనుక చాలా కంపెనీస్ వాటంతటా వాళ్ళే అవే వస్తాయి. కానీ ఏంటంటే వాటంతటా అవే వచ్చే కంపెనీస్కి కూడాను నేనే తెచ్చాను అని చెప్పుకోవటం కానీ, ఆ, వాళ్ళతోనే అలాంటి వచ్చే కంపెనీస్తో కూడాను దావోస్లో అగ్రిమెంట్ సైన్ చేసుకోవటం కానీ, ఇలాంటివన్నీ తగ్గించుకుని కొంచెం నిజమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిజాయితీగా మీరు ఆలోచించి, అలాగే దీని గురించి పరిష్కారం ఏదైతే చేయాలో దాంట్లో అది కేవలం మీకు మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు, అది సమాజానికి సంబంధించిన విషయం ఈ కోట్ల మందికి. కాబట్టి మీరు అపోజిషన్ పార్టీస్ కూడాను, అలాగే మిగతా ఇంకేవైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో సమాజంలో, మేధావులు కావచ్చు, కన్సర్న్డ్ ఎంప్లాయీస్ యూనియన్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడాను చర్చించి ఖర్చులా తగ్గించుకోవాలి. అలాగే ఇంకా మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలి, అలాగే వచ్చే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి మనం ఇంత ఇన్సెంటివ్స్ ఇవ్వటం అవసరమా, కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్గా దేనికి ఇన్సెంటివ్ ఇస్తాం దేనికి ఇవ్వం అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చినందువల్ల చూడబోతే మనం వాళ్ళకి ఎదురిస్తున్నట్టు, అంటే వాళ్ళ ద్వారా ట్యాక్స్ రెవెన్యూ పెరగటం పక్కన పెడితే, మనకున్న ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ప్రైవేట్ భూముల్ని ప్రభుత్వం కొని వాళ్ళకి ఇవ్వటం కానీ, ఈ టైప్లో మనం భూములు వాళ్ళకి ఎదురిస్తున్నట్టు తప్పితే కొన్ని కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ రెవెన్యూ అయితే మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ మనకి 7-8 ఇయర్స్ దాకా పెద్దగా ఎక్కువ కనపడదని నా ఉద్దేశం. ఓకే. అందరూ మన శ్రోతల్లో అందరికీ తెలుసు మన తాలూకా పొలిటికల్ స్టాండింగ్ కానీ, బట్ ఎవరు మేలపడి రక్కకుండా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఆంధ్ర ఒకటనే ఎగ్జాంపుల్, మనం ఆంధ్ర వాళ్ళం అని చెప్పి ఒక అభిమానంతో చెప్పడం తప్ప, దావోస్ ఇవన్నీ ఆంధ్ర ఒకటే కాదు. ఇదిగో మన ఈయన మహారాష్ట్ర ఫడ్నవీస్ ఏకంగా వెళ్ళి ఆయన గవర్నమెంట్ లోనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే తాలూకా కంపెనీ తోటి వెళ్ళి డావోస్ లో సైన్ చేసి వచ్చింది మొన్న. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్యాడ్ అయిపోయింది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, దెన్ ఐ హ్యావ్ 2 లాస్ట్ పాయింట్స్ బిఫోర్ యూ కెన్ కంక్లూడ్ నాగ్ భయ్య. సో ఎగ్జాంపుల్ వాట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ అంటే, ఓన్లీ ఆంధ్ర అనే కాదు, మనకి షైనింగ్ ఎగ్జాంపుల్ ఒకటి హైదరాబాద్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అని మనం చాలా విషయాల్లో మాట్లాడుకుంటాం కదా. నా హైదరాబాద్ కి లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇన్కర్డ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అక్కడ
అన్ ఎన్వైరన్మెంట్ విచ్ వాస్ కండ్యూసివ్ ఫర్ ఆల్ దీస్ ఐటీ కంపెనీస్, జీసీసీస్ అవన్నీ రావడానికి చాలా ఖర్చు పెట్టారు వాళ్ళు. ఓఆర్ఆర్ రోడ్ అవనివ్వండి, లేకపోతే ఈ అంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హైదరాబాద్ చాలా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవడానికి మనం అంటున్నాం. ఇప్పుడు కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ బాగానే వచ్చి గత 10 సంవత్సరాల్లోని దే హ్యావ్ బీన్ పేయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అని మనం అనుకోవచ్చు. అయితే ఆల్రెడీ వీళ్ళు ఎన్విజన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రిడ్ లాక్ అయిపోయింది. నౌ దే ఆర్ హ్యావింగ్ టు బిల్డ్ అగైన్ కదా. ఆల్రెడీ హైదరాబాద్ లోని బెంగళూరు కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నారు, అది కాదు RRR రోడ్ వేస్తాము అంటున్నారు. తెచ్చిన తర్వాత ఒకటి సస్టైన్ చేయడానికి దానికి మళ్ళీ మరొక 5 లక్షల కోట్ల లాంటి అప్పు మళ్ళీ రేస్ చేయాలి. అంటే వచ్చిన తర్వాత ఆ ఖర్చు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా నేను కూర్చున్న ట్యాక్స్ రెవెన్యూతో ఆ అప్పు తీరుస్తాను అన్నది ఎప్పటికీ రాదు. దట్ ఆ సైకిల్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి నేను హైదరాబాద్ అన్నాను అంతే. సో ఇట్ విల్ ఆల్వేస్, అంటే ఇంకా కావాలి దానికి, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ టు అది మెయింటైన్ చేయడానికి, ఇంకా పెంచడానికి యూ విల్ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ మనీ తప్ప. అంటే ది ఓన్లీ వే ఆఫ్ రెడ్యూసింగ్ డెట్ ఇస్ బై రెడ్యూసింగ్ ఎక్స్పెండిచర్. రెడ్యూసింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ జరిగే అవకాశం లేదు దెన్ ఎంత కాంపోనెంట్ మనకి దాంట్లోకి పోతున్నప్పుడు అని చెప్పి. ఇందాక 26 లో మనం చేయడం దిస్ ఇస్ ఎసెన్షియల్ అనడానికి కారణం ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ ఒక గుదిబండ రాబోతోంది విచ్ ఇస్ 8th పే కమిషన్. నెక్స్ట్ పే కమిషన్ 27-28 లో రాబోతోంది. ద రికమెండేషన్స్ హ్యావ్ ఆల్రెడీ కమ్. ఒకసారి మీరు చాట్ జీపీటీని కానీ పర్ప్లెక్సిటీని కానీ శ్రోతలు ప్లీజ్ అడగండి, వాట్ ఈస్ 8th పే కమిషన్, వై ఈజ్ ఇట్ డేంజరస్ టు యూ అండ్ మీ అని అడగండి, చెప్తుంది అది. Wherein salary and pension expenditure is expected to rise by 40 to 50% within 15 months. దానికి రోల్ అవుట్ పీరియడ్ 15 months. 50% పెన్షన్ అన్నది ఎందుకని మళ్ళీ ఎప్పుడు కూడా ఫర్ ఎనీథింగ్, మనం పెన్షన్ మీద కూడా ఒక ఎపిసోడ్ చేసాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న మాట వచ్చింది అంటే అక్కడి నుంచి ప్లీజ్ మీరు లేచి వెళ్ళిపోండి. ఆ మాట వచ్చిందో అయిపోయింది, ఓవర్, యువర్ గుదిబండ కట్టుకు దూకిసామని అర్థం. అంటే మనకి నెక్స్ట్ వస్తుంది, అది నెక్స్ట్ ప్రభుత్వాలు మళ్ళీ పెన్షన్ తీసుకొస్తాము అన్నది ఇంకేం మిగలలేదు కదా. మీరు అన్నట్టు మగవాళ్ళకు కూడా బస్ రైడ్ ఇస్తే స్థాయికి వచ్చాం కాబట్టి ఇంకేం మిగిలింది. హిమాచల్ ప్రదేశ్ తాలూకా పెద్ద ప్రాబ్లం ఇస్ ఓపీఎస్, కర్ణాటక తాలూకా బిగ్ ప్రాబ్లం ఇస్ ఓపీఎస్. ఓల్డ్ పెన్షన్లు ఇప్పుడు ఎంత పెరుగుతున్నాయి అనుకున్నారు? 8th పే కమిషన్ లోని 8,800 రూపీస్ వాజ్ మినిమమ్ ఏదో ఉంది ఒకటి, దట్ ఈస్ నౌ 40,000 అకార్డింగ్ టు పే కమిషన్. ఉన్న నాళ్ళు చచ్చిపోయిన తర్వాత స్పౌస్ 50% కదా. సో శాలరీస్ పెన్షన్ 50% పెరగబోతోంది. సో 2028-2029 సంవత్సరానికి దెర్ విల్ నాట్ బి మనీ టు స్పెండ్ ఇన్ ఇండియా అన్నది ఈజ్ అన్ ఎవిడెంట్ ఫోర్కాస్ట్. మీరు ఒకసారి మీలో వింటున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి అడిగితే అది మీకు స్టాటిస్టిక్స్ ఇస్తుంది AI, ఒకసారి చదవండి. ఆ సంవత్సరానికి వచ్చేసరికి వి విల్ బి ఫోర్స్డ్ టు స్టాప్ స్పెండింగ్. నౌ ఎలక్షన్ ఇయర్ 2029. సో వేర్ విల్ దే స్టాప్ స్పెండింగ్? ఫ్రీబీస్ ఆపలేరు. జనాలు అలవాటు పడిపోయిన తర్వాత ఫ్రీబీ ఒకసారి ఇచ్చిన తర్వాత ఆపడం అన్నది లేదు, ఇంకా పెంచుకెళ్ళడమే అంతే. పెన్షన్ 500 రూపాయలు కాస్తే ఇప్పుడు 4,000 రూపాయలకు వచ్చాం, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అని చెప్పి. సో దే కెనాట్ స్టాప్. వేర్ విల్ దే స్టాప్? ఇందాక నాగభయ్య చెప్పినట్టు దే విల్ స్టాప్ ఆన్ క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆపుతారు. దట్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ దే కెన్ స్టాప్, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద టోటల్ క్యాపిటల్ దట్ ఈస్ దేర్ ఇస్ లిమిటెడ్. అందులో చాలా మట్టుకు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ శాలరీ భారం పెరిగిపోయి మన కర్మగాలి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్ ఇస్ బౌండ్, కర్మగాలమే ఉందిలేండి, అది తెలిసి వాడుతున్నారు. ఆర్బీఐ తాలూకా స్పెషల్ డివిడెండ్ ఎంత అమౌంట్ లో ఇవ్వలేకపోయింది అనుకోండి, ప్రతి సంవత్సరం ఇవ్వలేదు ఎంత అమౌంట్. లాస్ట్ 2 years బ్లాక్ బస్టర్ బొనాన్సా ఇచ్చింది ఆర్బీఐ ప్రభుత్వానికి, దాంతో నెట్టుకొచ్చేసారు. నెక్స్ట్ ఇయర్ ఇవ్వలేకపోయేసరికి ఓవరాల్ గా ఏమవుతుంది? దే విల్ ఇన్స్టెంట్లీ స్టాప్ స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మనకి స్టేట్లు ఇంకా ఓన్లీ పంచుకోవడానికే తప్ప రోడ్లు, భవనాలు, స్కూళ్ళు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, పంటకి నీరు పథకాలు, ఆల్ ఆఫ్ దీస్ విల్ గెట్ కట్ బికాస్ వెల్ఫేర్ కెనాట్ బి కట్. అలవాటు అయిపోయిన తర్వాత 1st తారీఖుకి పెన్షన్ ఇవ్వలేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మనకి. అది జరగనప్పుడు మాక్సిమం అటెన్షన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు స్పెండ్ టు గివ్ పెన్షన్స్ ఆన్ 1st తారీఖు. అంతకన్నా ఎక్కువ డాష్ బోర్డ్ నీకు దేనికి వాడట్లేదేమో. 1st తారీఖు ఉదయం 9:15 కల్లా 47% పెన్షన్లు ఆల్రెడీ పంపిణీ అయిపోయి. ఇది మనం దేర్ షుడ్ బి అ డాష్ బోర్డ్ ఫర్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. పోలవరం 64% కంప్లీట్, బై టుమారో 67% కంప్లీట్. అది కావాలి జనాలకి, అదొద్దు మనకేంటి. 1st తారీఖుని సినిమా తాలూకా కలెక్షన్లు చూసుకున్నట్టు, Day 1 Day 2 కలెక్షన్లు చూసుకున్నట్టు అయిందా లేదా హ్యాస్ బికమ్ అ బ్యారోమీటర్ ఆఫ్ ద గవర్నమెంట్ సక్సెస్, విచ్ ఇస్ అ సాడ్ స్టేట్ టు బీ ఇన్ కదా. సో ఇప్పుడు చేయడానికి అన్నానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కానీ 8th పే కమిషన్ వస్తే స్టేట్స్ మన వాళ్ళు ఏంటి వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వాలి ఫిట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నమెంట్ కూడా వస్తుంది. ఎలక్షన్ ఇయర్
29. సో యూ విల్ బి ఫోర్స్డ్ టు డూ దట్. ఎక్కడి నుంచి ఇస్తారు? ఉన్న మిగిలిన ఇప్పుడు 2014లోని 1.6% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ జీడిపి సార్ 2014లో. 2023-24లో మనం ఏదో మొత్తం దంచేసాం, కొల్లబడిచ్చాం అంటున్నాం. 3% ఉన్నాం. 3% ఇది అవర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రైట్ నౌ. ఎక్కడ కట్ చేస్తారు? దాన్ని కోసేస్తారు. బికాస్ పక్క నుంచి అవుతున్న వెల్ఫేర్ స్పెండ్ 2.5% అదే వచ్చింది. అంటే టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నంత ఇది వెళ్ళిపోతుంది పక్క నుంచి. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో ఎక్కడికి వస్తారు? అది కొయ్యలేరు, ఇక్కడికి వస్తారు. అప్పుడు మనం ఏడుస్తాం. అందుకు ఈ సంవత్సరం సమ్ గవర్నమెంట్ షుడ్ వేకప్ అండ్ సే ఐ విల్ బైట్ ద బుల్లెట్, ఐ విల్ బెల్ ద క్యాట్. యాక్చువల్గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ లాడ్లీ బెహనా స్కీమ్ గురించి వాళ్ళు పెంచుతామని చెప్పారు గెలిచిన తర్వాత లాస్ట్ ఎలక్షన్లో. ఈ ఇయర్ బడ్జెట్లో వాళ్ళు ప్రామిస్ చేసినంత పెంచకుండా కొంచెం దే స్కేల్డ్ ఇట్ డౌన్ బై సమ్ 10,000 crores అనమాట. ఒక రకంగా కొంచెం అంటే ఉన్న వాళ్ళల్లో కొంచెం రెస్పాన్సిబుల్గా వ్యవహరించినట్టు. ఇకపోతే ఆంధ్ర విషయానికి వస్తే మనకి ఒకే ఒక ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినట్టు P4 పథకం ద్వారా 2029 కల్లా రాష్ట్రంలో దారిద్ర్య రేఖ కింద ఏ కుటుంబాలు ఉండవు, అందరూ పైకి వెళ్ళిపోతారు. కాబట్టి పైకంటే దారిద్ర్య పైకి. ఇక మరి లాజికల్లీ స్పీకింగ్ మరి వాళ్ళు ఎవరికీను సోషల్ వెల్ఫేర్ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అప్పటి నుంచి ఇంకా డెవలప్మెంట్ అని ఊహించుదాం. మనం అనుకున్నప్పుడు ఇలాగ అనుకున్నా కూడా అది నిజం అవ్వాలని కోరుకుందాం. అది పోనీ 0%కి రాకపోయినా ఒకవేళ స్టేట్ లోని ఇప్పుడు దేశం ఏకంగా 80 కోట్ల మందికి ఫ్రీ రైస్ గ్రెయిన్స్ అంత్యోదయ యోజనకి ఇస్తున్నట్లుగా కాకుండా ఈవెన్ ఇఫ్ వి సే దట్ ఓకే టోటల్ 10% ఆర్ బిలో పవర్టీ లైన్ అనే నంబర్ పోనీ మనం అనుకున్నా కూడా దేశంలోని 15 crores అవుతుంది. అది 80 crores కి ఇస్తున్నాం ఇవాళ రైట్ నో మనం. అదే సేమ్ కైండ్ ఆఫ్ రేషియో కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తే ఇట్ విల్ బి అప్పుడు సోనేపే సుహాగా లాగా ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతూ ఎక్స్పెండిచర్ కానీ తగ్గగలిగితే దెన్ విజన్ 2047 విల్ కమ్ ట్రూ అనే ఒక పాజిటివ్ ఆలోచన. కానీ నేను యాక్చువల్గా సరదాగా అన్నాను, కానీ పొలిటీషియన్స్ దృష్టిలో దారిద్ర్యకి దిగువన ఎంతమంది ఉన్నారు, అలాగే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతమందికి అందుతున్నాయి అనేది సంబంధమే లేదు. ప్రస్తుతం ఆంధ్రాలో కూడాను దారిద్ర్యరేఖ కింద ఒక 30%, 28% ఉన్నట్టున్నారు. కానీ ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం కనీసం ఒక 80% మంది రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయని ఒక అంచనా. కాబట్టి అది కట్ అవుతుంది. ఎన్నాళ్ళు వాళ్ళకి ఫోర్స్ లేదు. ఇప్పుడు రేపు ఉదయం ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ టైట్ చేసేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి ఆప్షన్ లేదు. దే డోంట్ హ్యావ్ ఇప్పుడు ఉన్నట్టు లార్జెస్ట్ లేదు ఇంకా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక మాట ఏం చెప్పింది అంటే బై 2031 ఓవరాల్ ఇండియా తాలూకా డెట్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్ ప్రకారం మొత్తం కలిపి 50% కన్నా తక్కువ జీడిపికి తీసుకొస్తాము అని చెప్తాంది సెంట్రల్ గవర్నమెంట్. సో బై 2031 చేస్తారు. చేయగలిగితే ఈ ప్రభుత్వమే చేయాలి సార్. కర్మగాలి కానీ రేపు కోalition ప్రభుత్వం వచ్చిందా 50 కాస్త 150 అవుతుంది. ఎవ్రీ వన్ విల్ టేక్ దర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. సో ఈ ప్రభుత్వమే చేయాలి. చేస్తే చెయ్యట్లేదని ఇక్కడ మన ఫ్రస్ట్రేషన్. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనున్నట్టు మనకి అది దట్ ఇస్ వేర్ వి ఆర్. ఆ రకంగా ఒక కొత్త ఆశలతో బరువెక్కని గుండెతో అలా ముందుకు పోదాం. థ్యాంక్ యూ భయ్యా. ఓకే, బై.